స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించండి. రెండు అరచేతులు రాపు చేసుకొని అరచేతులు యొక్క నుండి విడి కాళ్ళు కలుపుకొని అరచేతులు చూస్తూ కలుపుకొని రెండు చేతులు తిరుగులు చేద్దాం. రైట్ లెగ్ అప్. ఉత్తర పాదాసనం. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బోత్ లెగ్స్ పాదం మీద పాదం పెట్టి కింద కాళ్ళు పైకి. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. రెండు చేతులు కాలు తొడగంతో శ్వాస తీసుకొని తల చాటు పడి చేతులు లిఫ్ట్ చేయాలి ఒకే హైట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు కుదురుతుందా మత్స్యాసనం. తల ఛాతీ భాగం. స్లోలీ రిలాక్స్. ఎస్ఐ జాయింట్ చేద్దాం. కుడి పాదాన్ని పక్కకు పుడుతుంది, సైడ్కి తీసుకెళ్ళి వీలైనంత పక్కకు తీసుకెళ్ళి ఫోల్డ్ చేస్తూ దగ్గరికి తీసుకొచ్చుకుంటూ మోకాళ్ళు నిలబెట్టాలి. మళ్ళీ కాలు మడిని వాటిందో ముందుకు తీసుకెళ్తున్నాం. పాదాన్ని పక్కకు పుడుతుంది, సైడ్ వీలైనంత మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తూ మోకాలు నేల మీదే ఉంటూ ఫోల్డ్ చేస్తూ ఇంకొక 2-3 టైమ్స్ చేయండి. లాస్ట్ 1 more time. మళ్ళీ రివర్స్ చేయండి. అంటే కాలు మడాన్ని వెనక్కి తీసుకొస్తూ రివర్స్ లేకుండా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. పాదాన్ని ముందు పక్కకు పుడుతుంది, వీలైనంత బాగా సైడ్ తీసుకెళ్ళిపోవాలి. కాసేపు ఆపచ్చు, అక్కడే ఉండొచ్చు కూడా స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా ఫోల్డ్ చేస్తూ మోకాలు నిలబెట్టి మళ్ళీ 3-4 టైమ్స్. ఇప్పుడు రివర్స్.
Last one more time. Slowly relax. Pavanamuktasana position. Right leg up. Single leg to cheyandi first. నడునొప్పి లేని వాళ్ళు మాత్రమే తలని లేపి ముక్కుని మోకాలి వదిలేస్తారు, లేదా నుదుటి భాగాన్ని మోకాలి వదిలేస్తారు. Slowly relax. Left leg up, hold, press, touch. Slowly relax. ఇప్పుడు రెండు చేతులు పిరుదులు కింద పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు పిరుదులు సపోర్ట్ తోటి, ఇలా చేతులు సపోర్ట్ తోటి రెండు కాళ్ళు మోకాళ్ళు ముడవకుండా లేపాలి. బోత్ లెగ్స్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. రోలింగ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు పిరుదుల కింద పెట్టి కాళ్ళు లేపండి. ఇలా ఉండలేని వాళ్ళు గోడ కానుకోవడం కూడా పెట్టుకోవచ్చు. వెరికోస్ వెయిన్స్ మంచిది. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పిరుదులు లేపండి. ఈ విధంగా విపరీత కరిణి అంటారు. కాళ్ళు స్ట్రైట్, నడుముని ఇంకొంచెం లేపు. సర్వాంగాసనంలో స్లోలీ రిలాక్స్. ఇక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సైడ్, మళ్ళీ సెంటర్, సైడ్కి వెళ్ళడం గైనిక్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికి కూడా చాలా మంచిది. రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోవాలి, లేకపోతే నడుము ఒక్కోసారి నొప్పి వస్తుంది. మళ్ళీ ఫార్వర్డ్, ఆల్టర్నేటివ్గా ఫార్వర్డ్, రివర్స్, స్లోలీ. మళ్ళీ ఒక్కసారి కాళ్ళు లిఫ్ట్ చేసి స్లోగా దించేసి. గమనించండి. జస్ట్ రిలాక్స్. రెండు కాళ్ళు ముడుకుంటే రెండు చేతులు బాడీ తిరిగి 180 degrees. లెఫ్ట్ సైడ్ బెండ్, మర్కటాసన ఫస్ట్ పొజిషన్.
Slowly relax. Right side. Slowly relax. Markatasana second position. రెండు కాళ్ళ మధ్య ఒకటి ఉంటున్నారు అది దూరం. Slowly relax. Right side. Slowly relax. దీంట్లోనే రెండు చేతులు కాలు మెడల దగ్గర పట్టుకొని ఎక్సర్సైజ్ చేద్దాం. వెరికోస్ వెయిన్స్కి మోకాళ్ళ నొప్పులు కూడా బాగుంటుంది. కుడి మోకాలు ఎడమ పాదం దగ్గర పెట్టాం. మళ్ళీ ఎడమ మోకాలు కుడి పాదం దగ్గర టచ్ చేయట్టు నేలకాలు ఇలా చేయాలి. పాదాలు దూరం వెళ్తూ ఉంటాయి, మళ్ళీ దగ్గరికి లాక్కుంటూ చేయాలి. చాలా రోజులు అలా చేస్తున్నాం కదా, తొడలు పట్టేసినట్టుంటాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు, ఒక కాలు కుడి కాలు ఎడమ కాలు మీద వేయాలి. లెఫ్ట్కి బెండ్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్. Slowly relax. కాలు మార్చుకో. మళ్ళీ చేయి. రైట్ లెఫ్ట్. Slowly relax. రెండు కాళ్ళు బాస్పట్లు వేసి రెండు చేతులు కాలుతో రిలాక్స్. Slowly relax. రెండు కాళ్ళు చాపి కుడి కాలు ఎడమ కాలు తొడుగు పెట్టాలి. సయాటికి సంబంధించిన ఆసనం. ఎడమ కాలు ఫోల్డ్ చేయండి. రెండు చేతులు ఎడమ కాలు తొడ కింద ఇంటర్లాక్ చేస్తాను. పైన ఉన్న కాళ్ళు కింద ప్రెస్ చేస్తాను. కింద కాలు మీ వైపుకి లాక్కుంది. Slowly relax. ఇవి కూడా 10 times రిపీట్ చేయాలి. మనం ఒక్కసారి చేసాము, మళ్ళీ అలాగే ప్రెస్ చేసి ఒక 30 to 40 seconds ఉండగా మళ్ళీ రిలాక్స్. మళ్ళీ చేయాలి. ఎవరు సయాటిక్ ప్రాబ్లం ఉందండి
ఇప్పుడు ఎడమ పాదము కుడికాలు తొడ మీద పెట్టాము. కుడికాలు ఫోల్డ్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడికాలు తొడ కిందగా ఇంటర్లాక్ చేయాలి. పైన కాళ్ళు కింద ప్రెస్ చేస్తున్నాం. తుంటి దగ్గర ఎలా ప్రెషర్ వస్తుందో గమనించుకోండి. ఎడమ తుంటి దగ్గర. స్లోలీ రిలాక్స్. సయాటికి సంబంధించిన రెండోది ఎడమ కాలు కుడి కాలు మీద వేసాము. ఇప్పుడు కుడి అరిచేత్తు కుడివైపుకి లాగండి. కాలు ఎడమ మోకాల మీద చేయి పెట్టి కుడివైపుకి లాగుతున్నాం. తల ఎడమ వైపు తిప్పాము. కింద కాలు స్ట్రైట్గా నిలబెట్టాము. రిలాక్స్. ఇంకోసారి చేయి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకుంటూ రెండో చేయి ముద్ర పెట్టుకున్నారా? చిన్న ముద్ర పెట్టుకోవాలి. గమనిస్తున్నారా? లుంబార్ రీజియన్లో వెనక నుంచి లాగుతూ ఉంటుంది పిరుదుల్లో కూడా. రిలాక్స్. సెకండ్ టైం. నడునొప్పున్నా కూడా ఇది రెగ్యులర్గా చేసుకోండి. సయాటికాకి కూడా అద్భుతం. నడుము నొప్పికి కూడా బాగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. సైడ్కి తిరిగింది. భుజానికి సంబంధించినది ఎక్సర్సైజ్. ఎడమ చెవి మీద పెట్టా. ఇప్పుడు ఎడమ వైపుకి తిరుగుతున్నాం. అప్పర్ బాడీ, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదము అదే మెయింటైన్ అవ్వాలి. Other side. స్లోలీ రిలాక్స్. అనంత పద్మనాభాసనం చేసేయండి. అదే డైరెక్షన్లో ఉన్నారు కదా. కాలు చాపేసేయండి పూర్తిగా. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే కుడికాలు, నాదైతే పైన కుడికాలు లిఫ్ట్ చేసి రెండో చెయ్యి తల కింద సపోర్ట్ పెట్టుకోండి. చూపుడు వేలు బొటన్ వేలు తోటి కాలు బొటన్ వేలు కూడా పట్టుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. డైరెక్షన్ మార్చుకో. Slowly relax.
స్ట్రైట్గా పడుకోండి. 2 పిడికిలు బిగించి బాడీకి ఇరువైపులో ఉంచండి. పెల్విక్ టిల్ట్, ఆల్టర్నేట్ లెగ్స్. కాలు మడాలు నేలకి ఆనిపెట్టి ఉంచాం కదా. ఒకసారి కుడి తుంటి భాగం పైకి లాగండి, తర్వాత ఎడమ తుంటి భాగం ఆల్టర్నేట్గా లాగండి. ఇప్పుడు రెండు తొడ భాగాలను బిగించి వదిలేయాలి. టెన్ టైమ్స్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద విశిష్ట పశ్చిమోత్తానాసనం. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. సాధన చేస్తుంది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు బాడీ వెనకాల నుంచి, ఒకవేళ డైరెక్ట్గా లేపలేకపోతే మోకాలు ముడిచి లేపండి. ఇది మన పిరుగులు లేపాలి. స్లోలీ రిలాక్స్. మంచిది. ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్రలో కూర్చోండి. Deep breathing. Oh. 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 Om Asatoma Sadgamaya, Tamasoma Jyotirgamaya, Mrityoma Amritangamaya. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Samasta Sanmangalani Bhavantu. శేష్ కుమార్ గారు, కుసుమ గారు, సులోచన గారు, ధన్యవాదాలు. ఓకే అమ్మ. ఎండ బాగున్నట్టుంది అమ్మ ఇవాళ. బాగా. చాలా 44 చూపిస్తుంది.